స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో యువకుడు దారుణ హత్య. వెంకటగిరి జాతరకు సర్వం సిద్ధం, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. సూలూరుపేట డిపోలో వి పద్మ మహిళా కండక్టర్ అక్రమ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు. సంగం మండలం దువ్వూరు పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం. అప్పసముద్రంలో అమానుష ఘటన, చిన్నారులకు 2 లక్షలు కాదు 20 లక్షలు ఇవ్వాలి, జాతీయ బీసీ సంఘం డిమాండ్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి, డాక్టర్ శివరాం. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో యువకుడు దారుణ హత్య. యువకుడు టిడ్గో గృహాలో నివాసం ఉంటున్న రహీద్ బాషా అలియాస్ మున్నా 35 సంవత్సరాలుగా గుర్తింపు. రక్తపు మడుగులో రోడ్డు పక్కన పడి ఉన్న యువకుడికి మృతదేహం. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఏం పని చేస్తాడు? కార్ డ్రైవర్ సార్, యాక్టింగ్ అవుతాడు. పిలిచిన అనుకుంటున్నాడు. దాసు ఇప్పుడే వచ్చాయి 5 నిమిషాలు. ఫోన్ నెంబర్ సార్ నాదే. పేరేం పేరు? నా పేరు రషీద్ సార్. రషీద్, షేక్ రషీద్, సయ్యద్ రషీద్ సార్. ఇప్పుడు మీ బంధువులా? నన్ను వేరే అప్పుడు డబ్బులు ఇచ్చారు. అప్పుడు నేను సయ్యద్. మా నాన్నగారి పేరు సయ్యద్ కాలేజ్ సార్. ఎంత వయసు? చచ్చిపోయి చూడిపోయాడు. बाड़ी कहते हैं मामा, बाड़ी बाड़ी कहते हैं उन्होंने, बाड़ी क्या बाड़ी क्या बाड़ी माँ क्या बाड़ी. వెంకటగిరి జాతరకు సర్వసిద్ధం. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర రాష్ట్ర పండుగ గుర్తింపు వచ్చింది. వెంకటగిరి పోలేరమ్మ జాతర 4 రోజుల పాటు పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. కూడా అక్కడ పెట్టి వస్తాను. ఆ టైంకి ఫీడ్ నాకు ఇట్లా కావాలి. 4 ఫీడ్ బాధ్యత. 4 షామియానా టోల్ కంప్లీట్ రావాలి. డెకరేషన్ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు.
రేపు 9 గంటలకు ఇస్తాము సార్. 9 నుంచే మనం ఇది కట్టాలి సార్. ఇది ఒక 2 hours. రేపు ఇదైతేనే పెట్టాలి సార్. ఇది పెడితే ఈ దగ్గర స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, ఇది బట్ ఖచ్చితంగా రేపటి ముందు తీసుకుంటాం. మీరు అడ్డం వచ్చారు కొడుకు కదా ప్రతి ఒక్క అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర కోసం అరేంజ్మెంట్ చూడడానికి ఇక్కడ నేను వచ్చాను. ఈ 10th నుంచి రేపటి 10th సెప్టెంబర్ నుంచి మనం అమ్మవారి జాతర కోసం మొత్తం అరేంజ్మెంట్ ఏర్పాటు ఆల్రెడీ చేయడం జరుగుతున్నది. బ్యారికేడింగ్ నేను అంతకు ఈ టెంపుల్ నుంచి తర్వాత కుమారి మండపం, జనిగిల్లి మండపం అన్ని చోట్ల చూసాను. ఇక్కడ కొన్ని గేట్స్ ఇక్కడే ఉన్నాయో అది కూడా మనం రేపటి డెకరేషన్ అయిన తర్వాత రేపటి ఈవినింగ్ వరకు క్లోజ్ చేసి బ్యారికేడింగ్ ఇన్షూర్ చేస్తాము. అది తర్వాత ఈ 4 అక్కడ స్టోల్స్ పెట్టాము. 4 స్టోల్స్కి ఏదేదో అరేంజ్మెంట్ కావాలంటే అది కూడా చూసాను. తర్వాత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్కి అంటే ఎస్పెషల్లీ R&B డిపార్ట్మెంట్కి, తర్వాత మన టెంపుల్ ఈఓ గారికి, తర్వాత సిఐ గారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, ఇప్పుడు కమిషనర్ గారికి, తర్వాత తహసీల్దార్ గారికి ఇక్కడ ఏదేదో అరేంజ్మెంట్స్ ఇప్పుడు వాళ్ళు చేయాలి. దీనికోసం కూడా ఒక వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాను. మన గవర్నర్ ఎమ్మెల్యే గారు కూడా బాగా మొత్తం తిరిగి అన్ని ఏర్పాటు చూశారు. ఎమ్మెల్యే గారు కూడా సజెషన్ ఇచ్చారు. అది అన్ని సజెషన్తో పాటు ఇక్కడ వెళ్తున్నాము. మన అందరూ భక్తుల కోసం ఈ 10th 11th బాగా దర్శనం కోసం అన్ని ప్రయత్నం మనం చేస్తున్నాము. ఈ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్తో ఈ మన శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరకి ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేస్తాము. అందరూ దయచేసి మీ శ్రద్ధతో ఇక్కడ వచ్చి దర్శనం చేయొచ్చు. ధన్యవాదాలు. సంగం మండలం దువ్వూరు పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆత్మకూరు ఎక్స్ఎస్సిఐ వాహనం బుచ్చి వైపు నుండి దువ్వూరు వైపు వస్తున్న బైక్ ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న జయరామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఎక్స్ఎస్సిఐ వెంకటరమణమ్మతో పాటు మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూళ్లూరుపేట డిపోలో మహిళా కండక్టర్ వి పద్మ అక్రమ సస్పెన్షన్కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు జరిగిన దీక్షల్లో ఉద్యోగులు ఏఆర్ బాబు, ఈ 517778, ఎంఎస్ మన్యం, ఈ 516291,
పి పెంచలయ్య E517873, వి పద్మ E516666 పాల్గొన్నారు. ఈరోజు జరిగిన దీక్షలో ఉద్యోగులు ఏఆర్ బాబు, ఎంఎస్ మన్యం, పి పెంచలయ్య, వి పద్మ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం కె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగగా ఎం శేఖర్, ఎస్ రమేష్, ఎస్ ఏడుకొండలు, టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు డి పోలయ్య, వెంకటేశ్వర్లు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వి పద్మపై జరిగిన సస్పెన్షన్ అన్యాయమని వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. 30 రూపాయలు ఈరోజు అన్న చెప్పినట్టు శ్రీశక్తి పథకం కింద కొన్ని కోట్ల రూపాయలు నెలకి ఖర్చు పెడుతుంటే రిక్వెస్ట్ స్టేజీలో అక్రమంగా కేసు రాసి అక్రమ సస్పెన్షన్ చేసిన డిఎం గారు మరి ఎందుకు చేశారేమో మాకు తెలియదు, కానీ కరెక్ట్ కాదు. దయచేసి 2019 సర్క్యులర్ అమలు చేసినామని చెప్పి అందరూ కూడా అనుకుంటామే, కానీ అది నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రాష్ట్రంలో ఈరోజు అమలు పరిచారు. కానీ ఈరోజు మన తిరుపతి జిల్లాలో 2019 సర్క్యులర్ని అమలు పరచుకుంటా వేరే విధంగా దారి మళ్లించి అక్రమ సస్పెన్షన్లు డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద, మెకానిక్ల మీద అందరినీ వేధింపులు కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మన ఆర్టీసీ 1932 నిజాం ట్రాన్స్పోర్ట్లో నుంచి ఉందే కానీ ఈరోజు నిజాం ట్రాన్స్పోర్ట్ సర్వెంట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చి సర్వెంట్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏపీఎస్ఆర్టీసీగా ఏర్పడిన ఆ దినాల్లోనే 1932లో ఉన్నట్టే ఉంది. కానీ మనకు బాబు గారు, మన ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు సురేంద్ర బాబు గారు 2019 అన్ని జిల్లాలో కూడా నిమ్మగడ్డ సురేంద్ర బాబు గారు ఈ గ్రేట్ ఐపీఎస్ ఆఫీసరు, కార్మిక ఆశా జ్యోతి ఈరోజు మనకు ఆయన చేసిన అమలు పరిచినటువంటి సురేంద్ర బాబు గారు 1090 అమలు చేయాలని చెప్పేసి నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఈ మధ్య కూడా మనకు ఎంపీ గారితో చర్చించి దీన్ని అమలు పరచాలని ఖచ్చితంగా అమలు చేసిన ది గ్రేట్ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ తరఫున అందరం మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ సూళ్ళూరుపేట డిపోలో ఇదే విధంగా జరిగితే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడం అని చెప్పి ఈ మొత్తం నేషనల్ మజ్దూర్ యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఈరోజు 10వ రోజు సూళ్ళూరుపేట డిపోలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా నెల్లూరు జిల్లా ఉదయగిరి అప్పసముద్రంలో అనుమానాస్పద ఘటన. చిన్నారులకు 2 లక్షలు కాదు 20 లక్షలు ఇవ్వాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్. గత నెల 29వ తేదీన ఉదయగిరి మండలం ఆపసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జన సందర్భంగా జరిగిన బాణాసంచా పేలుళ్ల సంఘటనలో గాయపడిన 9 చిన్నారులకు న్యాయం చేయాలని జాతీయ బీసీ సంఘం ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. నమస్కారం అండి. ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఒక అవాంఛనీయమైన సంఘటన జరగటము, దాంట్లో 9 మంది చిన్నారులు అగ్నికి ఆ టపాసాలు పేలి వాళ్ళకి ఆ శరీర భాగాలు కాలిపోవడం జరిగిన సంఘటన గత 29వ తేదీ జరిగింది. దాని మీద ఈరోజు మేము నెల్లూరు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాలకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు గారు కూడా ఆ విషయం మీద స్పందించి ప్రతి బిడ్డకి 2 లక్షల రూపాయలు అని చెప్పేసి ప్రకటించారు. దానికి సంతోషం. కానీ వాళ్ళ శరీర భాగాలు కూడా చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు. వారందరూ పెద్ద మనసు చేసుకొని స్పందించి తగిన అమౌంట్ని వాళ్ళకి వాళ్ళ జీవితాలను ఉద్దేశించి వాళ్ళకి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం మీద ప్రధాన డిమాండ్గా మేము తెలియజేస్తాం. సమాధి శ్రీనివాస్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి మేము మొన్న 29వ తేదీ వినాయక నిమజ్జనం రోజు జరిగిన సంఘటన గురించి సందర్శించాము. అదేవిధంగా ఆ సందర్శనలో భాగంగా మహిళలు, ఆడపిల్లకాయలు 9 మంది చిన్నారులు దారుణంగా
కాలిపోతే కూడా ఈరోజు పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నారని ఎవరిని కూడా ఈ రోజుకి ఇవ్వటం లేదంటే చాలా సిగ్గుచేయటని కూడా చెప్పడం తప్ప. ఈరోజు అదే కాదు, చిన్న ఘర్షణలు జరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేరితే మెజిస్ట్రేట్ చేత వాంగ్మూలం ఇప్పించుకునే పోలీసు ఈరోజు ఎందుకు జరిగింది అని ఆ పిల్లకాయలను అడిగి ఒపీనియన్ తీసుకోలేదంటే దీని వెనక ఎంత పాత్ర ఉందో కూడా ఆలోచించారు. బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటారు ఈ విలేజీల్లో, మామ అక్క బావ అని పలకరించుకుంటారు. అలాంటి వాటిల్లో మీరు వేరు మేము వేరు అనే పదాన్ని కూడా రానికుండా చూడాలని కూడా నేను ఈనాడు పోలీసులు గారిని వినిపిస్తున్నాం. అంతేకాదు శాసనసభ్యులు వారి బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పి మన డేగా మధు గారు ఇక్కడే వెంజమూరులో ఉంటారు, వారు కూడా మాట్లాడున్నారు వారితో కూడా. సో మేము కూడా శాసనసభ్యులు గారితో మాట్లాడి దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులకు కూడా తెలియజేసి ముఖ్యమంత్రి గారికి కూడా ఒత్తిడి తీసుకొచ్చి మరింత సహాయం మన గ్రామీణ ప్రజలు కోరుకున్నట్టుగా ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అందేలాగా మా ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరింత భరోసా ఆ పిల్లలకు ఆ బాధిత కుటుంబాలకి జరిగేలా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో జరగకుండా ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. శాసనసభ్యులు వారి బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పి మన డేగా మధు గారు ఇక్కడే వెంజమూరులో ఉంటారు, వారు కూడా మాట్లాడున్నారు వారితో కూడా. సో మేము కూడా శాసనసభ్యులు గారితో మాట్లాడి దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులకు కూడా తెలియజేసి ముఖ్యమంత్రి గారికి కూడా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల రీత్యా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, ఏ చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యం తీసుకోవాలని సూచించారు. తగిన సూచనలు సలహాలు తప్పక పాటించాలని, ముఖ్యంగా బీపీ షుగర్ హార్ట్ పేషెంట్లు తగు జాగ్రత్తలు తప్పక పాటించాలని తెలిపారు. ఉదయగిరి ఇవాళ మెయిన్ మనం ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్న ఈ జ్వరాలు, జలుబు, దగ్గులు వీటి గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కువగా ఫీవర్స్, కోల్డ్, కాఫ్ చాలా ఎక్కువగా ప్రివలెన్స్ ఎక్కువ పెరిగినాయి. మెయిన్ వాతావరణ మార్పుల వల్ల వచ్చే వైరల్ ఫ్లూస్ ఎక్కువ శాతం. ఎవరు అశ్రద్ధ చేయకుండా పర్టికులర్గా హార్ట్ పేషెంట్స్, కిడ్నీ సమస్యలు, షుగర్ ఉన్న పేషెంట్లు ఖచ్చితంగా ఫీవర్ రాగానే హాస్పిటల్కి వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొని ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోండి. సొంత వైద్యం తీసుకోకండి. మెడికల్ షాపుల్లో అక్కడ ఇక్కడ యాంటీబయాటిక్స్ తీసుకొని ఒక రోజు 60 రోజు వాడి ఆపేయద్దు. అట్లా చేయడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగి ఫ్యూచర్లో ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. హెల్త్ను అశ్రద్ధ చేయకండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో యువకుడు దారుణ హత్య. వెంకటగిరి జాతరకు సర్వం సిద్ధం, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. సూలూరుపేట డిపోలో వి పద్మ మహిళా కండక్టర్ అక్రమ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు. సంగం మండలం దువ్వూరు పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం. అప్పసముద్రంలో అమానుష ఘటన, చిన్నారులకు 2 లక్షలు కాదు 20 లక్షలు ఇవ్వాలి, జాతీయ బీసీ సంఘం డిమాండ్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి, డాక్టర్ శివరాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.